సంకల్ప ఫల రైతు ఉత్పత్తిదారుల 5వ వార్షికోత్సవ సమావేశం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెద్దముషిడివాడ పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాగృతి సంస్థ సీఈఓ కుమారి కేఎల్ఎన్ మౌక్తిక మరియు పెద్దముషిడివాడ సర్పంచ్ పల్లా నాగమణి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ చైర్మన్ సేతిని అప్పారావు మాట్లాడుతూ జాగృతి కంపెనీ వ్యవస్థాపకులు స్వర్గీయ కందర్ప రామకృష్ణ రైతులకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని సంకల్ప ఫల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఏర్పాటు చేశారని తెలియజేశారు. అనంతరం జాగృతి సంస్థ సీఈఓ మాట్లాడుతూ రైతుల కంపెనీ వ్యాపార అభివృద్ధికి వివిధ రకాల సలహాలు సూచనలు పాలక వర్గానికి తెలియజేయాలని సభ్యులను కోరారు. రైతుల కంపెనీ ప్రారంభం నుండి జరిగిన ప్రగతి సభ్యులకు వివరిస్తూ ఉద్యాన శాఖ ద్వారా రూరల్ మార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మామిడి వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన కంపెనీ లావాదేవీలను సభ్యులకు వివరిస్తూ కంపెనీ చేపట్టిన కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓలు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనే ఒక ఆలోచన విధానంలో ప్రణాళికలు వేసుకొని మరి జాగృతి సంస్థ ఆధ్వర్యంలోనే సంకల్ప ఫల రైతు ఉత్పత్తిదారుల సంఘంలో కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయండి. అలానే మనం కిందటి ఏడాది మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ఇప్పటివరకు మన రైతు సంఘంలో మనం పంట కొనుక్కోవడం దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అమ్మడం వరకే మనం చేశాము. ఇప్పుడు నుంచి మనం ప్రతి రైతు సంఘం కూడా విలువ జోడింపు చేసి వాటితోని బిజినెస్ చేసే పరిస్థితుల్లో ఈరోజు మనం వెళ్ళాము. మనం ఇక్కడ మన గ్రామంలో మన పరవాడ గ్రామంలో మనం తయారు చేసే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం కిందటి నెలే మనం ఢిల్లీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వివిధ కంపెనీలతో ఎంఓయూ చేసుకొని రావడం జరిగిందండి. అంటే మనం ఏదైతే సంకల్ప ఫల కానీ అట్లానే జాగృతి ఆధ్వర్యంలో రైతు సంఘాలు ఏదైతే స్వర్గీయ శ్రీ రామకృష్ణ గారు ఏర్పాటు చేశారో వాటన్నిటికీ ఒక సదుద్దేశం ఉందండి. అంటే మనం ఏదో ఒక రైతు సంఘాన్ని పెట్టాము, దాని ద్వారా ఏదో రైతులు చేయాలి అనే ఉద్దేశంలో అయితే ఇప్పటివరకు మనం పనిచేయలేదు. రైతులకి ఈ రైతు సంఘంలో వాళ్ళు చేరదని పెట్టుకున్నప్పుడు 10 మంది మహిళలకు ఉపాధి కలిగే విధంగా ఆ కమ్యూనిటీలు ఏర్పాటు చేయడం ఉంది మన లక్ష్యంగా పెట్టుకున్నాం మనం ఈ ఆర్థిక సంవత్సరంలోని. అందులో భాగంగా సీఓ మేడం గారు కూడా చివరిలో మనకి దాని గురించి వివరణ చెప్తారు. ఆ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లోని ఎవరైనా యూనిట్స్ పెట్టుకున్నామంటే వాళ్ళందరికీ పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుందండి. తర్వాత మన రైతులకి పర్యావరణం పరిరక్షణ సంబంధించి ప్రతి రైతులకు కూడా మనం ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 మొక్కలను కూడా మనం నాటాలనేది ఒక సంకల్పం అయితే పెట్టుకున్నామండి. అదొక మన సంకల్పంలో ఒకటి. తర్వాత మనం చేసే ప్రతిదీ కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ లోపు అందరూ వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఈరోజు ఆన్లైన్ సెల్ లేకుండా ఎవరు లేరు. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కూరగాయలు కొనాలన్నా ప్రతి ఏ ఆర్డర్ బట్టలు కొనాలన్నా ప్రతి ఏది కొనాలన్నా ఆన్లైన్లోనే ఉంది.